నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? కొందరు ఉంటారండి, మూఢనమ్మకాల్ని చాలా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. కొందరు మాత్రం అస్సలు పట్టించుకోరు. అంటే అసలు అలాంటి మూఢనమ్మకాలు కానీ జాతకాలు కానీ అసలు ఏవి లైట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది విపరీతంగా అతివృష్టి అనావృష్టి టైప్లో ఉంటుంది. కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుందండి. అంటే మన పెద్దవాళ్ళు చెప్పేవి, మన పూర్వీకులు మనకి బాగా మైండ్లో కూర్చోబెట్టినవి, మనకి రోజు జరిగే వాటిల్లో కొన్నిటిని మాత్రం మనం ఖచ్చితంగా నమ్మచ్చు. కొన్ని ఉంటాయండి మరి పిచ్చి నమ్మకాలు అంటారు కదా, ఆ విధంగా ఉంటాయన్నమాట. ఏదో తింటే ఏదో అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది అని కొన్ని ఎలా చెప్తారంటే అసలు నమ్మసఖ్యంగా ఉండవు. దేనికైనా సైంటిఫికల్గా లాజికల్గా ఉంటే ఖచ్చితంగా మనం నమ్మచ్చు. ఏమంటారు? అవునా? అయితే అంటే వంటల విషయంలో కూడా అదే వర్తిస్తుందండి. అంటే ఈ ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, ఇందులో ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. అంటే కొంతమందికి మాత్రం అసలు అర్థం కాదు, ఏంటిది ఏం చెప్తున్నారు అని. అంటే అక్కడ చిన్న వయసు వాళ్ళకి అనుకోండి, అఫ్ కోర్స్ కొంచెం వయసు వచ్చిన వాళ్లకు అసలు ఇది ఏంటి, వంటలేంటి, హెల్త్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన విద్యని ఖచ్చితంగా మన పిల్లలకు కూడా చెప్పాలి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది హెల్దీ కాదు, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని ఖచ్చితంగా చెప్తూ ఉండాలి. మరి ఈ రోజు అటువంటి అద్భుతమైన వంటతో మన అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట ఎర్ర తోటకూర పెసరపప్పు కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎర్ర తోటకూర పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర తోటకూర 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మిరియాలు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఎర్ర తోటకూర పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి చక్కగా కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ఎర్ర తోటకూర తీసుకున్నామండి. ఎర్ర తోటకూర మనకు దొరుకుతుంది బయట, మనం ఎటువంటి కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా మనకి ఎర్ర తోటకూర దొరుకుతుంది. అది రెడీగా ఉంది. పెసరపప్పును కాసేపు 1 గంట పాటు నానబెట్టుకున్నాం. ఇంకేమున్నాయి మిగతా అన్ని పోపుకు మనం తయారు చేసుకునేవి. అయితే ఎర్ర తోటకూరలో లక్షణాలు ఏంటి అంటే, ఇంకా మీకు ఒక కెమిస్ట్రీలో ఏమేమి లిస్టులు అయితే ఉంటాయో, అంటే పొటాషియము, మెగ్నీషియము, మ్యాంగనీస్, కాపరు, ఇవన్నీ కూడా మనకు హ్యాపీగా అధికంగా ఉంటాయన్నమాట. అలాగే కంటి సమస్యను కూడా తగ్గిస్తుంది ఎర్ర తోటకూర. ఆకుకూరలు అన్నీ కూడా మంచివే, అందులో ఎర్ర తోటకూర ముఖ్యంగా కంటికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే రక్తాన్ని ప్యూరిఫై చేసే విషయంలో కూడా, రక్తాన్ని శుద్ధి చేసే విషయంలో కూడా చాలా వరకు సహాయపడుతుంది. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, రక్తదానం చేయాలి అని. ఎందుకు అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్. పాత రక్తం వెళ్ళిపోతే కొత్త రక్తం ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కూడా. అలా చేయడం వల్ల మనకి ఏంటి అంటే మనకి మంచిది, హెల్దీగా ఉంటారు. అలా ఏంటి అంటే ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర తోటకూర చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళని కూడా మనకి బ్లడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మరి ఇంత మంచి లాభాలు ఉన్నాయి. డైజెషన్కి చాలా మంచిది. అంటే మనకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ చాలా బాగా అవుతుంది. గ్యాస్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తుంది. ఓకే. అండ్ అంతేకాకుండా మనకు కాన్స్టిపేషన్ ఎటువంటి ఇబ్బందులైనా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ అటువంటి ఎర్ర తోటకూర, అలాగే పెసరపప్పు. ఇక పెసరపప్పు గురించి చెప్పాలి అంటే చక్కగా చలువ చేస్తుంది, గ్యాస్ కూడా తక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఈ కూర తినడం వల్ల ఏంటి అంటే మనకు హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ అన్ని రకాల, అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. మరి మొదలు పెట్టేద్దామా? ఇది కూర చాలా మందికి తెలియదు. ఎర్ర తోటకూర అంటే మామూలుగా పప్పులు అనేవి సాధారణంగా తెలుసు. అండ్ పెసరపప్పుతో రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాం. అంటే మనకి పాలకూర, పెసరపప్పు కూర అలా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎర్ర తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో ఎలా ఉంటుంది కూర నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కుక్కర్లో మనం ముందుగా పప్పు ఉడికిచ్చేసుకుందాం. పెసరపప్పు కొంచెం నీళ్లు పోసేసుకుని, మరీ పప్పు అంటే మరీ పేస్ట్ లాగా ఏం అయిపోవాల్సిన అవసరం లేదు. పెసరపప్పు నానబెట్టుకున్నది ముందుగా వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. ఎప్పుడు కూడా పప్పు ఉడికించేటప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ పసుపు మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఉడికించుకుంటే ఏంటంటే మనకు ఆ రంగు మారుతుంది, మంచిది కూడా. ఓకే. సో ఇలా చక్కగా నేను నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే దానికి సరిపడా నీళ్లు కూడా పోసేసాను, కాస్త పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది ఇలా పక్కన పెట్టేశాక
మరో స్టవ్లో మనం ఏం చేద్దామంటే ఈ ఎర్ర తోటకూర ఏదైతే ఉందో దాన్ని మనం ఉడికించుకుందాం. అంటే మనము కూర తయారు చేసుకుంటున్నాం, పప్పు కాదు. పప్పు అయితే మన కూర కూడా ఇందులోనే వేసేసుకునే వాళ్ళం, ఎర్ర తోటకూర. కానీ మనం చేసేదేంటి కూర కాబట్టి అది పచ్చిగా వేయకుండా దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి నీళ్ళల్లో. ఆ తర్వాత చాలా ఈజీ అయిపోతుంది మన ప్రాసెస్. ముందుగా నీళ్లు పోసుకుందాం ఈ బాండీలో కూడా. ఇందులో కొంచెం ఉప్పు, వేసేసుకుని మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎర్ర తోటకూర ఏదైతే ఉందో దాన్ని మనం నీళ్ళలో వేసేసుకుందాం. ఇది కూడా మనకు ఉడుకుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ కూడా మనం ఎప్పుడూ ఆకుకూరను ఉడికించకూడదు, ఎందుకంటే దాని విలువలు పోతాయి కాబట్టి. అంటే ఇందులో ఇట్లా ఉడికిచ్చేసి మళ్ళీ ఇందులో వేసి అలా కాకుండా ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే కొంచెం మనకు అది ఆ మగ్గిన ఫీల్ రావాలంతే. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఒకవైపు పెసరపప్పు ఉడుకుతుంది, మరోవైపు ఎర్ర తోటకూర కూడా నీళ్ళల్లో ఉడుకుతుంది. కాబట్టి ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రాసెస్. ఈ పచ్చి కొబ్బరి తురుముంది కదండి, దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే మనం మిరియాలు కూడా వేసేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరి, జీలకర్ర అలాగే మిరియాలు ఈ మూడింటిని కూడా చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పచ్చి కొబ్బరి, జీలకర్ర, మిరియాలు ఈ మూడింటిని కూడా చక్కగా రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన పప్పు ఎంతవరకు అయిందో చూద్దాము. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంతకుముందే. ఓకే, అయిపోయింది. చక్కగా అద్భుతంగా అయింది, భలే అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువైపు ఏమో మన ఎర్ర తోటకూర ఉడికిపోయింది, ఇటువైపు ఏమో పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఎర్ర తోటకూర ఏదైతే ఉందో మనం ఉడికించుకున్నది దాన్ని మనం ఈ పప్పులోకి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం మరొకసారి. ఇది ఒకసారి కలిపేసుకుందాం చక్కగా. చూసారా, ఇలా చక్కగా మనకు దగ్గర పడిపోయింది. కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఓకే, ఇది కొంచెం మనకి అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పోపు వేసేసుకుందాం. ఇటువైపు స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె వేసేసుకుందాం. ఇది నూనె కాస్త వేడైన తర్వాత మనం ఆవాలు వేసేసుకుందాము. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కూడా మనం కాస్త పసుపు వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. పప్పులు ఎక్కువగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త శనగపప్పు. సరే, బాగా ఇలా కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుందాం పోపులో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది చక్కగా మనకి పప్పు అలాగే ఎర్ర తోటకూర దగ్గర పడింది కాబట్టి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది మనం పప్పులో వేసేసుకుందాం. సో ఇందులో మనకు పచ్చి కొబ్బరి అలాగే మిరియాలు అలాగే జీలకర్ర ఈ మూడు కూడా ఉన్నాయి. సో దీన్ని మనము ఈ పప్పులోకి వేసేసుకుందాం. సో ఇంతవరకు మీరు చూసింది పప్పు ప్రాసెసే. నిజంగా చూస్తే పప్పులాగానే ఉంది, కానీ మనం ఇది వేసుకున్నాం కదా, దీని తర్వాత కూర అయిపోతుంది అనమాట. ఇది పిల్లలకు పెడితే లొట్టలు వేసుకొని తింటారండి, కమ్మగా ఉంటుంది కదా. అలాగే పెసరపప్పు కూడా పిల్లలకు చాలా మంచిది. ఇది ఒకసారి బాగా
కలవాలి. అలాగే ఒక 2 నిమిషాలు ఉడికిందనుకోండి మనకు చక్కగా ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. మరోవైపు పోపు రెడీగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా కూర అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. చాలా మందికి దగ్గు జలుబు అనేవి త్వరగా పోవు. ఎంత మెడిసిన్ వేసుకున్నా కూడా వారం రోజుల పాటు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఉపశమనం కలగడానికి ఏం చేయాలి? కాస్త గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు, కాస్త నిమ్మరసం వేసి ఉదయము సాయంత్రము చక్కగా తీసుకున్నట్టయితే దగ్గులు జలుబు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయండి. మరి ఈసారి చిట్కా మీకు అవసరమైతే పాటించండి. ఇప్పుడు చివరిగా మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు ఇందులో వేసుకోలేదు, మన తోటకూరలో మాత్రం వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపును కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, మన ప్లేట్ కూడా ఎంత అందంగా చక్కగా ఉందో చూసారా? బ్యూటిఫుల్గా ఉంది. డక్ చక్కగా కమ్మగా కూర తయారైపోయింది. ఈ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా పైన నుంచి చక్కగా మిగిలిన పోపు వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది వేడివేడి నెయ్యితో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మా జీవి కూడా, మా డక్కు కూడా రెడీ అవుతుందన్నమాట. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పి ఎర్ర తోటకూర పెసరపప్పు కూర తయారైపోయింది. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఎర్ర తోటకూర పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర తోటకూర 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మిరియాలు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఎర్ర తోటకూర పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి నానబెట్టుకున్న పెసరపప్పు కాస్త పసుపు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్ లో నీళ్లు వేసి అందులో కాస్త ఉప్పు వేసి తరిగిన ఎర్ర తోటకూరను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, కాస్త జీలకర్ర, మిరియాలు వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉడికిన పెసరపప్పులో ముందుగా ఉడికించుకున్న తోటకూరను వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి పేస్టును కూడా వేసి బాగా కలిపి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పోపు ప్యాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాస్త పసుపు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉడికిన పెసరపప్పులో ముందుగా తయారు చేసుకున్నటువంటి పోపును వేసి బాగా కలిపి చివరిగా కాస్త ఉప్పు వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎర్ర తోటకూర పెసరపప్పు కూర రెడీ. చూసారు కదా ఎర్ర తోటకూర పెసరపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో? చాలా చాలా ఈజీ అండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మిరియాల ఘాటు అద్భుతంగా వస్తుంది. ఇది ఎర్ర తోటకూర అని అయితే ఖచ్చితంగా గుర్తుపట్టలేము, కానీ చాలా మెత్తగా పిల్లలకైతే అండి ఇది అన్నంలో కలిపి పెట్టండి, నెయ్యి వేసి అలా లొట్టలు వేసుకుంటూ తింటారు. అండ్ అలాగే చాలా ఆరోగ్యకరం కూడా. అండ్ ఒక కమ్మదనం ఉంది దీంట్లో, ఎందుకంటే మన పచ్చి కొబ్బరి వేయడం వల్ల. చాలా చాలా బాగుంది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట సొరకాయ అట్టు. సొరకాయ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసిద్దాం. సొరకాయ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, వాము చిటికెడు, బొంబాయి రవ్వ 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం సొరకాయని తురుముకుని రెడీగా పెట్టుకున్నాము. ఇంకా మిగతావన్నీ కూడా రవ్వ, శనగపిండి ఇవన్నీ నార్మల్గా ఉండేవి. సో ముందుగా నానబెట్టుకున్నవి అట్లాంటివి ఏమీ లేవు. అయితే సొరకాయ అట్టు ఇది మనకి అల్పాహారంగా తినచ్చు, లేదు అంటే ఎప్పుడైనా టక్కని అంటే ఒక సాయంత్రం పూట ఆకలేసింది, ఏదైనా తినాలనిపించింది, అంటే దోశలాగా తినాలనిపించింది అనుకోండి, ఇలా చక్కగా అట్టు రూపంలో వేసేసుకోవచ్చు. అయితే సొరకాయ ఉపయోగాలు ఏంటి? సొరకాయ మంచి నీరుకాయ, అది మనకు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. తర్వాత నీరు శాతం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకు చలువ చేస్తుంది, మన ఒంటికి బాగా చలువ చేస్తుంది. అంటే ఒంట్లో హీట్ ఏదైనా ఉంటే అది చాలా వరకు తగ్గిస్తుంది అనమాట.
అలా మనకు సొరకాయ ఒంట్లో హీట్ తగ్గడానికి ఇట్ విల్ హెల్ప్. అంతేకాకుండా చాలా మందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే అందరికీ ఉంటుంది అనుకోండి ఎంతో కొంత శాతం. కొందరు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు ఆ స్ట్రెస్ని, కొందరు ఆ స్ట్రెస్ లాగా తీసుకుంటారు. సో స్ట్రెస్ తగ్గించడానికి, స్ట్రెస్ తగ్గి మనకి చక్కగా నిద్ర పట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సొరకాయ. అలాగే ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పెరోటిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. ఇలా ఏంటి అంటే మనకు విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సొరకాయతో మనం పప్పు తయారు చేసుకుంటాము, రకరకాల కూరలు తయారు చేసుకుంటాము, సొరకాయతో స్వీట్, సొరకాయ హల్వా తయారు చేసుకుంటాము, ఖీర్ పాలు వేసి ఖీర్ లాగా తయారు చేసుకుంటాము. పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి ఒక పదార్థం ఏది అంటే అది మనకి సొరకాయ అనమాట. దాంతో కూరలు కూడా పాలు పోసి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బాలింతలకు కూడా వాళ్ళకి సొరకాయ కూర ఎక్కువగా పెడుతూ ఉంటారు, ఎందుకంటే నీరుకాయలు కావు కాబట్టి అందులో చక్కగా కావాల్సినవన్నీ తెలగపిండి ఇలాంటివన్నీ వేసి బాలింతలు అధికంగా తినేది ఏంటి అంటే మనకు సొరకాయ. అయితే అట్టు అంటే మీ అందరికీ తెలుసు, దోశ లాంటిది, ఉత్తప్పం లాంటిది, కొంచెం మనం లావుగా పోసుకుంటాము. అండ్ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనం చక్కగా ప్యాన్ కేక్స్ లాగా చిన్న చిన్నగా అట్లా కూడా వేసేసుకోవచ్చు. మరి ఇందులో ఇప్పుడు ఏమేమి వేస్తున్నాను అంటే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సన్నగా తురుముకున్నటువంటి సొరకాయ ఏదైతే ఉందో అది తీసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా శనగపిండి, ఆ తర్వాత ఇందులో కాస్త మసాలా పొళ్ళు వేసుకుందాం. గరం మసాలా, కాస్త కారం మన తగ్గట్టుగా వేసుకోవచ్చు, అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత డైజెషన్ కోసం కొంచెం వాము, అలాగే పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత రవ, బొంబాయి రవ, సూజీ, అలా రవరవగా రావడానికి క్రిస్పీగా 1 నుంచి 2 స్పూన్ల వరకు రవ, ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర. ఇది ఒకసారి బాగా కలుపుకుందాము. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని అట్టులాగా మిక్స్ చేసుకోవాలి, అట్ల పిండిలాగా. ఇది ఇన్స్టెంట్ అండి, మనకు అప్పటికప్పుడు ఏదైనా కొత్తగా తినాలనిపించినా, ఏదైనా వెరైటీగా మీరు ట్రై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సొరకాయ అట్లు ట్రై చేయొచ్చు. మన ఉపయోగాల గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ. సరిపోతుందండి, మరీ నీళ్ళగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో మనం ఉప్పు, కారాలు ఇవన్నీ వేసేసుకున్నాము. చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ కాస్త హీట్ అవ్వాలి. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టినా కూడా బాగుంటుందండి. దీంట్లో అదనంగా మీరు ఏం చేయొచ్చు అంటే క్యారెట్ తురమచ్చు, పన్నీర్ తురమచ్చు, ఇంకా వెజిటబుల్స్ ఏదైనా కావాలంటే అలాంటివి కూడా వేసుకోవచ్చు. పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు మనం చిన్న అట్లలాగా వేసేసుకుందాం, అంటే చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకుందాం. ఇలా ఇటువైపు ఇంకోటి వేసేసుకుందాం. మీరు ఇలాగైనా వేసుకోవచ్చు, సింగిల్గా ఒకటి వేసుకోవాలంటే అలాగైనా వేసుకోవచ్చు, అది ఇంకా మన ఇష్టం అనమాట. నూనె వేసేసుకుందాం. నూనె వేసుకోవచ్చు, లేకపోతే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి అంటే మీరు కాస్త నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టుకొని వీలైతే కాస్త మూత కూడా పెట్టుకొని చక్కగా మన సొరకాయ అట్టును బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అంటే అది పచ్చి వాసన పోయేదాకా 2 వైపులా కాల్చుకొని చక్కగా ఇదంతా కూడా, ఈ పిండి అంతా కూడా బాగా ఈ పచ్చి ధనం అంతా పోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా జామ్ బాటిల్లోని జామ్ త్వరగా పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే జామ్ని ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు
ఆ గాజు సీసా ఏదైతే ఉందో దానికి లోపల భాగంలో కాస్త నూనె రాసిన తర్వాత మీరు తయారు చేసేటువంటి ఆ జామ్ని అందులో ఉంచినట్టయితే చాలా వరకు తాజాగా ఉంటుంది. మరి ఈసారి జామ్ మీ ఇంట్లో తయారు చేసినప్పుడు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. అండ్ చక్కగా రంగు కూడా భలే మారింది చూడండి. ఇటువైపు ఇలా ఉంది, ఇటువైపు ఇలా చక్కగా రోస్ట్ అయింది. ఇంకొక నిమిషం పాటు ఇలా వదిలేసామంటే చక్కగా అటువైపు కూడా లైట్గా రంగు మారుతుంది. ఏదైనా ఒకవైపే మనకి ఇలా ఎప్పుడు రోస్ట్ అవుతుందండి కదా, ఇంకోవైపు నార్మల్గానే ఉంటుంది. ఇలా చక్కగా మీరు కూడా టిఫిన్ బాక్సుల్లో కూడా సూట్ అయ్యే విధంగా డిన్నర్ అయినా స్నాక్స్ అయినా అటువంటి టైంలో కూడా ఇది సూట్ అవుతుంది. ఇదేవి నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అని మాత్రం అస్సలు చెప్పట్లేదు. ఇది మీకు ఇన్స్టెంట్ కాబట్టి ఏ టైంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఒకవైపు ఏమో వన్ సైడ్, ద అదర్ సైడ్ చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇలా సొరకాయ అట్టు చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఫాస్ట్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే సొరకాయ అట్టు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, వాము చిటికెడు, బొంబాయి రవ్వ 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, గరం మసాలా, కారం, కాస్త వాము, పచ్చిమిర్చి, బొంబాయి రవ్వ, సరిపడా ఉప్పు వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పిండిని అట్టులాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ అట్టు రెడీ. సొరకాయ అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంత సాఫ్ట్గా ఉందో. బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సొరకాయ మూలం ఏమో తెలియదు, అంటే వాటర్ ఉంటుంది కదా ఎక్కువ, కానీ చాలా బాగుందండి. పైన కొంచెం క్రిస్పీగా ఉంది, కానీ అలా తుంచితే కనుక చాలా చాలా సాఫ్ట్గా ఉంది. వెరీ వెరీ టేస్టీ. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.